హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైలరింగ్ సిజర్స్ ఏ విధంగా షార్ప్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ఎంబ్రాయిడరీ పేపర్, రెండవ పద్ధతి సిలికాన్ రాయి. ఈ రాయి మన మార్కెట్లో దొరుకుతుందండి, 140 రూపీస్. ఈ గరుగ్గా ఉంటుంది రాయి. ఇప్పుడు మొదటి పద్ధతితో మనం సిజర్కి షార్ప్నెస్ చేయాలి. ముందుగా కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడరీ పేపర్కి వాటర్లో ముంచి కొంచెం ఈ విధంగా సిజర్కి మనం కటింగ్ చేసే దగ్గర ఈ విధంగా షార్ప్నెస్ చేయాలి. వాటర్ తలిపిన దగ్గర నుంచి ఈ విధంగా మనకి సిజర్ షార్ప్నెస్ అవుతుంది, చూడవచ్చు. ఇప్పుడు మనకి ఇంకొక వైపు కూడా చేయొచ్చు. ఈ విధంగా మనకి షార్ప్నెస్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా చూసుకోవాలి. మనకి బాగా పదును పోయినట్లయితే కొంచెం ఎక్కువసేపు చేయొచ్చు, 5 మినిట్స్ వరకు. లేదా కొంచెం షార్ప్నెస్ అనుకుంటే మాత్రం 2 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందో కటింగ్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా బ్రేక్ అవుతుంది కాబట్టి మనం ఇంకొకసారి మరలా రాయితో చేసుకోవచ్చు. కొంచెం వాటర్ తడపాలి రాయి మీద. మనం కటింగ్ చేసే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ విధంగా పైనుంచి కిందకి కానీ లేదా పైనుంచి కిందకి కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి షార్ప్నెస్ అనేది వస్తుంది. ఏదో ఒక వైపు నుంచి మాత్రం అనాలి. ఈ విధంగా ఇప్పుడు ఇంకొక సైడ్ని ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి క్లాత్ కటింగ్ అవుతుంది లేదో ఒకసారి కట్ చేసి చూసుకుందామండి. షార్ప్నెస్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం కావాలనుకున్నట్లయితే మనకి కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవచ్చు షార్ప్నెస్. మనకి షార్ప్నెస్ సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ పేపర్ని మనం కట్ చేసినట్లయితే మనకి షార్ప్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈ విధంగా చిన్నగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కద్దరికి పదును పెట్టడం చూపిస్తున్నానండి. ఇలా ముందుకి వెనక్కి అన్నట్లయితే మనకి షార్ప్నెస్ పెరుగుతుందండి. ఈ విధంగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చూసుకుందాం.
ఇప్పుడు మనకి రాయి మార్కెట్లో దొరుకుతుందండి, 140 రూపీస్ మాత్రమే. దీంతో మనకి షార్ప్నెస్ అనేది బాగా పెరుగుతుంది. ఇది టైలరింగ్ సిజర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.